ఏర్పాటు చేయబడిన పాట మనందరం విని దాని ప్రకారం నడుచుకోవాలని ఆశిస్తున్నాను. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాలయ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన ఈ సంఘ కాపరికి, వారి కుటుంబానికి నా వందనాలు, సంఘమందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్తాం. మహాగరుడ, మహోన్నతుడ, మా పరలోక తండ్రి, నాయన మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ యొక్క దినం మీరు మాకు ఏర్పరిచిన విశ్రాంతి దినం తండ్రి. ఈ యొక్క విశ్రాంతి దినం ఎందరము పాల్గొనుకొని స్తుతించుండగా, మిమ్మల్ని ఆరాధించుండగా, నాయన మా స్తుతులు ఆశీనుడైన దేవ, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఎందుకు పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా మీరు చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇగో దేవా, నేనైతే ఎన్నిక లేని వాడిని, నిమిత్త మాత్రం ప్రభా, నోటి మాంసం గల వాడినై ఉన్నాను. ప్రభా, ఏ విధంగా వివరించాలో తెలియని స్థితిలో ఉన్న వాడిని నీకు నిలవబెట్టుకున్నందుకు వందనాలు. దేవా, నా నోటికి మీరు ఘోరగా ఉండండి. నీ బిడ్డకి ఏది కావాలో అది మీరే మాట్లాడండి. నేనైతే మాట్లాడలేని వాడిని దేవా. ఆయన అనేక శిరవసాట్లను మరుగుపరచండి. నీ బిడ్డకి ఏది కావాలో అది నా నోటికి మీరు ఘోరగా మాట్లాడుకుని ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క హృదయాలు ఫలించలాగా నా కృపను చూపించమని దీనదాసుని ప్రార్థన అంగీకరించాలు చెల్లిస్తూ త్వరగా నామానికి ప్రతిగా ఎంతో వేడుకుంటున్నాం తండ్రి. మనమందరము ఈ దినం ఇక్కడ కూడుకొని ఎవరిని ఆరాధించాలనుకుంటున్నాము? యేసయ్యను. ఆయనను మనం ఎరుగున్నామా, అసలు ఎరిగి లేమా? ఎరిగి ఉంటే ఏ విధంగా మనము ఉండగలము, ఎరగకపోతే ఏ విధంగా మనం దేవుడు మనల్ని గురి చేస్తాడని చెప్పే అంశము మీ ముందుకి ఈ దినంగా తేవడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడును యేసయ్యను నమ్మాను, యేసయ్యతోనే జీవిస్తున్నాను అని నిత్యం అన్నమాట వచ్చే మాటే. అవునా? దేవుని బిడ్డలారా కాదా? ఏమంటున్నాం? నేను యేసయ్యను అంగీకరించాను, బాప్తిజం తీసుకున్నాను, యేసయ్యతోనే ఉంటున్నా, చర్చికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, అన్నీ ఓకే. అసలు మనం ఎట్లా ఉంటున్నాం? దేవునికి ఇష్టమై ఉంటున్నామా లేదా? ఇష్టమై ఉంటే ఏ విధంగా ఉంటాం? అని చెప్పి మనం దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం నడుచుకోవాలని చెప్పి నా ఆలోచన, దేవుని యొక్క సంకల్పం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మొదటగా 1వ యోహాను రాసిన పత్రిక 2:4 ఏమని వ్రాయబడిందో మనం చదువుదాం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడు అబద్ధికుడు, వానిలో ఏమని చెప్తున్నాడండి? ఏమనుకొని ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, అంటే మనం ఎవరిని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం? మనం యేసయ్యను మేము ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నామే తప్ప ఎట్లుంటున్నాం? ఆయన ఆజ్ఞల్ని మాత్రం మనం ధిక్కరిస్తున్నాం. అవునా ప్రియ దేవుని బిడ్డలారా? ఆయన ఆజ్ఞలు ఏమిటి ఏమిటి? ఆనాడు మోసేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాయేల్ జనాంగానికి సీనాయి పర్వతం మీదకి తీసుకెళ్లి 10 ఆజ్ఞలు మనకి దేవుడు ఇచ్చాడు. కానీ యేసయ్య ఇచ్చినాక
ఇంకెన్నెన్నో ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. అవునా ప్రియ దేవుని బిడ్డలారా? ఆనాడు ఆజ్ఞల్ని, ఈనాడు యేసయ్య ఇచ్చిన ఆజ్ఞల్ని, రెండింటి ద్వారా మనం రక్షణలోకి రావాలి అనే సంకల్పంతోనే దేవుడు మనల్ని ప్రతినిత్యము ఆయన ధర్మశాస్త్రం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాటల్ని మనం గైకొనలేక ఆ మాటల్ని వదిలేస్తూ ఏం చెప్తున్నాం మనం? యేసయ్య ఆయనను ఎరిగాను, యేసయ్యను ఎరిగాను అని చెప్పుతున్నాం ప్రతి ఒక్కరి. కానీ వీళ్ళు యేసయ్య బిడ్డలని చెప్పుకునే లాగా మనం జీవించలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఏమంటుండో, నా ఆజ్ఞని గైకొన్నవాడు అబద్ధికుడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు అబద్ధికుడు అంటారు. అంటే అబద్ధికుడు అంటే మనం చెప్పేది అబద్ధాలు అన్నట్టే. అవునా కదండి? మనం చెప్పే ప్రతి ఒక్క మాట నిత్యం అబద్ధమే. నేను పాటలు పాడుతున్నా మధురంగా, నేను వాక్యం చెప్తున్నా మధురంగా, కానీ ఆ మధురమైనది మాటల వరకే ఉన్నదా, నడక వరకు ఉన్నదా? మన నడక మాధుర్యంగా ఉంటేనే మన పాట అసహ్యంగా ఉన్నా ఆయనకి మధురంగా వినపడుతుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన పాట ఎంత మధురంగా ఉన్నా, మన వాక్యం ఎంత మధురంగా చెప్పినా కూడా మన నడక ఆయనకి మధురంగా లేకపోతే ఆయన ఆ పాట అయినా సరే, ఆ వాక్యం అయినా సరే ఆయన చివరికి చేరనివ్వడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ కడవరి దినాలలో ఉన్నాం. ఏ దినాల్లో ఉన్నాం? మనం ఇప్పుడు కడవరి దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాం. అందుకే యేసయ్య చెప్తాడు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. ఏ దీపం? కరెంటు? గుడ్డి దీపమా? కొవ్వొత్తులా? ఏ దీపము? మనలో ఉన్న ఆయన ఆత్మల దీపము ఉండగానే ఈ దేహం అనే ఇల్లును చక్క పెట్టుకోవాలి. అంటే ఎంత చక్క పెట్టుకోవాలి? ఆయన ఎరిగి ఉన్నాను, నేను అబద్ధికుడు కాదు, నేను యథార్థ పరుణ్ణి చెప్పుకునే ఒక సాక్ష్యం మన చుట్టుపక్కల వారితో మనం పొందుకొని ఆయనకి మహిమ కలిగేలాగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, ఇంకొక మాట చూసుకుందాం. తీతు రాసిన పత్రిక 1:16 చదవండమ్మా. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. అంటే మన క్రియల ద్వారానే మనం దేవుణ్ణి ఎరుగుతాం. అవునా అమ్మ? ఈ మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేసుకుని ఇందాక చెప్పిన వాటే, కానీ మన చుట్టుపక్కల వరకు ఏ విధంగా ఉంటున్నాం? అబద్ధికులుగా ఉంటున్నాం. అది ఎవరికి మన అవమానము? దేవునికి అవమానము. రెండు, మనకి శ్రమ. ఏ విధంగా శ్రమ అంటే, నీవు నన్ను ఎరిగి కూడా నువ్వు ఈ విధంగా అబద్ధికురాలుగా నిన్ను నువ్వు కనబరుస్తూ నన్ను మోసం చేస్తున్నావు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అనేకమైన శ్రమలకి, అంటే అనేకమైన శ్రమలు అంటే కుటుంబం ద్వారా వస్తాయి, శరీరం ద్వారా వస్తాయి, కూతురు ద్వారా వస్తాయి, కుమారుడు ద్వారా వస్తాయి. ప్రతి ఒక్క విధమైన ఆటంకాలను మనకి కలగజేస్తుంటాం. కానీ వాటిని ఏమంటున్నాం మనం? ఏంది యేసయ్యా, ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, అన్ని చేస్తున్నా, నీ మందిరానికి వస్తున్నా, దశం భాగం ఇస్తున్నా, కానుకలు ఇస్తున్నా, అన్ని చేస్తున్నాం. మరి నాకు ఈ శ్రమ ఎందుకు పెట్టామని అడుగుతున్నాం. కానీ మన క్రియలు ఎలా ఉన్నాయో మనం పరీక్షించుకోలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రియలు ఏ విధంగా ఉంటే మనం దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. అందుకే ఏమంటాడు? క్రియలు లేని విశ్వాసము మృతము అంటే. మృతం అంటే ఎక్కడది? సత్యందాంత సమానం ఎక్కడది? ఏంటి దాన్ని కూడా మనం లేఖనం ద్వారా తెలుసుకుందాం. మత్తయి సువార్త 11:29 ఒక 11:29 11 మత్తయి 29. నేను సాత్వికుడును
దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏమంటున్నాడు మరి? విశ్రాంతి దొరకాలంటే ఏం చేయాలా? మనం విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే అక్కడ ఏసీ రూమ్లోకి వెళ్ళి ప్రవేశించడమా? ఏండి అదేనా విశ్రాంతి? ఎండకు పోయి వచ్చి హాయిగా బా ఏసయ్యా ఇచ్చావు నాకు అని చెప్పేసి అది విశ్రాంత? ఏ విశ్రాంతిలోకి మనం ప్రవేశించాలా? ఏ కాడి ఎత్తుకోవాలా? శ్రమలనే కాడి. ఏసయ్య దేన్ని ఎత్తుకున్నాడు? మన పాప భారాన్ని ఆయన మోసింది. ఆయన పాప భారాన్ని మోసుకున్నాడా? మన పాప భారాన్ని మోసుకున్నాడు. అవునా? ఆయనను కూడా మనల్ని ఒక్క మాట ఆయన అనలేడు. అన్నాడా? ఏమన్నాడు తండ్రి దగ్గర? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి ఎరగరు కాబట్టి వారిని క్షమించమన్నాడు. మనం ఏమంటున్నాం? మన పక్క వాళ్ళు ఒక మాట అంటే 100 మాటలు మనం అంటున్నాం. మరి అన్నప్పుడు తప్పేనా కాదా? మరి తప్పుకి మనం శిక్ష అనుభవించాలా లేదా? మరి ఆ శిక్షని అనుభవించుకుంటూ మనం ఎవరి మీద నిందేస్తున్నాం? దేవుని మీద నిందేస్తున్నాం. అందుకే ప్రియ సహోదరులారా, మనము దేవుని అంగీకరించి నేను నీ సాక్షిగా నేను ఉంటానని చెప్పేసి అని బాప్తిసం తీసుకుంటున్నాం. ఎందుకని తీసుకుంటున్నాం బాప్తిసం? మనం దేంట్లో తీసుకున్నారమ్మా మీరందరూ బాప్తిసం? నీళ్ళలో తీసుకున్నారు. అంటే మీ పాపాలు కడుక్కున్నారా? మళ్ళీ అయ్యే పాపంలోకి మనం తిరిగి వెళ్తున్నాం. కుక్క చూడండి ఏం చేస్తుందో, తిని వాంతి చేసుకుంటుంది, అదే వాంతిని మళ్ళీ తింటుంది. పంది చూడండి ఏం చేస్తుంది? ఎంత కడిగినా మళ్ళీ బురదలోకి వెళ్తుంది. అంటే మనం కూడా మన పాపాన్ని వదలలేక మళ్ళీ అదే పాపంలోకి వెళ్తూ ఏం చేస్తున్నాం? క్రీస్తుని అవమానపరుస్తున్నాం. మనం ఎక్కడికి పోలేమంటే అప్పుడు విశ్రాంతిలోకి మనం పోలేము. అంటే విశ్రాంతిలోకి అంటే పరలోక రాజ్యంలోకి మనం పోలేము. పరలోక రాజ్యం కదా మన విశ్రాంతి. నరకమా విశ్రాంతి? నరకమా కాదు కదా, పరలోకం విశ్రాంతి. మరి ఆ విశ్రాంతిలోకి మనం ఏ విధంగా పోవాలా? ఏంటి? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోమంటాను. అంటే మీరు శ్రమ పొందుతూ మాటలు నేర్చుకోండి. ఆ మాటల ప్రకారం మీరు జీవించినప్పుడు, నడుచుకున్నప్పుడు మీకు నిత్య జీవం, విశ్రాంతి దొరుకుతుందని చెప్పేసి అంటారు. యేసయ్యను నమ్ముకుంటే నాకు అది వస్తుంది, బంగారం వచ్చేసింది, ఉద్యోగం వచ్చింది, ఆస్తుల మీద ఆస్తులు వచ్చినాయి అని కాదు. యేసయ్యను నమ్ముకుంటే కష్టం వచ్చిన వాళ్ళే ఆయన విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం. నాకు కష్టం లేదన్న వాళ్ళకి యేసయ్య లేదంటే అంటాం. అంటే 2 విధమైన కష్టాలు ఉంటాయి. ఒక విధంగా ఏమో మనం పాపం చేస్తే వచ్చే కష్టము, ఒక విధమైనదేమో మనం ఎంత విశ్వాసంగా ఉన్నామో పరీక్షించే కష్టం. విన్నారా దేవుని బిడ్డలారా? ఎందుకంటే యేసయ్య మన పిల్లగాడు మనం తప్పు చేస్తేనే మనం ఆయన పరీక్షిస్తామా లేదా? అంటే నీ శరీరధారుడైన కుమారుడు ఏంటి తప్పిపోతాడంటే ఆయన పరీక్షిస్తాం. మరి అలాగేనే ఆత్మస్వరూపి ఆయన ఆత్మ మనలో నివసించి ఆయన బిడ్డలమైన మనల్ని ఆయన కంటే కొద్దిగా శక్తిమంతులుగా మనల్ని చేశారు. అవునా? మన స్వభావం వంటి వారే ఏలియా కానీ ఎలీషా కానీ ఏంటి, మరి వాళ్ళు ఏ విధంగా మరి దేవునికి ఇష్టంగా ఉన్నారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే మనం ఎంతసేపు అపవాది ఏం చేసింది? లోకాన్ని చూపిస్తూ లోకంలోనే మనల్ని నడిపిస్తుంది. కానీ మనం దేవుని మాటలతో వింటూ దేవుని మార్గాల్లో నడుస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశింప చేయకూడదు అంటే ఎట్లా ఉండాలని అపవాది చూస్తుంది? లోకంలోనే. అవునా? మన పక్క వాళ్ళు కారు కొంటే నేను కొనాలి, వాళ్ళు ఎట్లా కొన్నారో మనకు తెలియదు, కానీ మనం కొనాలి. వారు దేవుడు ఇచ్చాడు అనుకుందాం, మనకి ఇవ్వలేదు. ఎందుకు? ఏమని అడగాలప్పుడు? ప్రభువా నీ చిత్తం అయితే వాళ్ళు ఇంకా అభివృద్ధి పరచు, వారి ద్వారా నాకు ఒక కారు కూడా దయచేసి అలా ఏర్పాటు చేయాలని. కానీ వాళ్ళు నాశనం అయిపోవాలా అని అంటమే తప్ప ఎన్నడైనా వాళ్ళు బాగుండాలని ఎప్పుడు మనం దీవించాం. ప్రియ సహోదరులారా, అందుకే యేసయ్య ఏం చెప్తాడు? ప్రతి నిత్యం కూడా, ప్రతిరోజు కూడా, ప్రతిసారి కూడా ఎక్కడైనా సరే విశ్వాసాన్ని పరీక్షించాడు. మనకు విశ్వాసం లేకుండానే ఉంటాను, కానీ విశ్వాస పాత్రలు అని చెప్పుకోవట్లేదా? ప్రతి చోట కూడా అదే మా యేసయ్య అనేది, మా యేసయ్య ఈమెయిల్ చేసిన ఆ మెయిల్ చేసిన అంటున్నాను, తెల్లారే నువ్వు చెప్పిన సాక్ష్యం నీకే శాపంగా అవుతుంది. అంటే ఏ విధంగా అవుతుంది శాపంగా? మన క్రియలు లేవు, మాట మాత్రం చెప్తున్నాం. ఆ క్రియలు ఉన్నప్పుడు మనకు అన్ని
జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రకటన గ్రంథం 21:8 21:8 పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మన మరణం ఇక్కడ 2 మరణాలు ఉన్నాయి మనకి. ఒకటి శరీర మరణము, 2 ఏంటి ఆత్మకు మరణం లేదు ఏంటి, కానీ ఆత్మ మరణించదు, కానీ మహిమ శరీరానికి మరణం ఉంది. విన్నారా ప్రియదేవుని బిడ్డలారా? ఆత్మకి మరణం లేదు, ఆత్మకి వేదన లేదు. ఉందా ఆత్మకి? ఆత్మకి దెబ్బ కొడితే, గాలికి దెబ్బ కొడితే తెలుస్తుందా దానికి? అందుకే ఆత్మ కాదు, మహిమ శరీరానికి వేదన కలుగుతూ ఉంటుంది. ఆ మహిమ శరీరంతో మనం లెగుస్తాం. లెగిసి తీర్పులోకి వెళ్ళి, తీర్పు నుండి మనం అక్కడ దేవుడు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్షలకు మనం కొనిపోబడుతున్నాం. అంటే మరి ఎట్లుండాలా? అబద్ధాలు మాట్లాడాలి కదా. విగ్రహారాధన అంటే అర్థం ఏంటమ్మా? ఓన్లీ ఒక విగ్రహానికి పూజిస్తేనేనా విగ్రహారాధన? ప్రతి ఒక్కటి విగ్రహారాధనే. మంచి రోజు, గడియలు ఏంటి, శకునాలు, ఇవన్నీ విగ్రహారాధన కాదా? ఈ మంగళవారం మంచిది కాదు. దేవుడు మనల్నికి అన్ని దినాలను పరిశుద్ధపరిచాడా లేకపోతే పరిశుద్ధపరచలేదా? ప్రతి ఒక్కటి మంచిగా చూసింది కదా. మరి ఆయన చూసినాక మనం ఎందుకు చూడాలా? ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కటి ఆది కాండంలో పట్టుని మొత్తం ఇది మంచిదని చూసే మనకి దేవుడు ఇచ్చిందా లేదా? మరి మళ్ళీ దాన్ని మనం ఎందుకు మళ్ళీ ఇది మంచిది కాదని దాన్ని పరిగిస్తాం అంటే మనలో విశ్వాసం లేదు. అంతేనా ప్రియదేవుని బిడ్డలారా? మరి విశ్వాసం ఉన్నప్పుడు మనం దాని గురించి కాదు కదా. అక్కడ మంత్రగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా లేకపోతే వాళ్ళు లేవు. వాళ్ళు ఉండబట్టే మనం ఉంటాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం ఏసైనా అడగలేము. వాళ్ళు ఉండరు కాబట్టి ఏసైనా అడుగుతాం. అలా అక్కడ పెట్టున్నా అది తొక్కుకుంటూ పోయినప్పుడు మన దగ్గరికి ఏది రాదు. కానీ అక్కడ ఉట్టి మిరపకాయ ఉన్నా అబ్బో ఇల్లు దిష్టి తీసి పెట్టారని చెప్పేసి అనుకున్నా అపవాది నీళ్ళకి వస్తాడు. అవునా? అపవాది ఎక్కడ ఉంటాడు? మన పక్కనే ఉంటాడు. అలాగే దూత కూడా మన పక్కనే నిత్యం కావాలిగా ఉంటాడు. అవునా? అదొక చిన్న మాట చూద్దామా? 91 దావీదు కీర్తనలు చూడండి. చూడండి. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఎవరు పట్టుకుంటారు మనల్ని? వారంటే మన ఇంటి పక్కన వారా, మన హస్బెండా, మన అన్న, మన నాన్న, ఎవరు పట్టుకుంటారు? దూతలు మనల్ని పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. మన పాదానికి రాయి తగలకుండా. మనకి రాయి మరి ఎప్పుడు తగులుతుంది ఏమా? ప్రియ దేవుని బిడ్డలారా, మనకి రాయి ఎప్పుడు తగులుతుంది అంటే మనం చేసిన పాపాల నిమిత్తమే అప్పుడు ఒక మొట్టికాయ వేస్తాం. మన పిల్లల్ని ఒక మొట్టికాయ కొడతామా లేదా? అలాగే దేవుడు కూడా మనల్ని శరీరానికి ఒక గాయాన్ని చేస్తాడు. ఆ గాయాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం? ఇహలోక దైవ డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఇహలోక డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నా. కానీ పరమ తండ్రి దగ్గర ప్రభువా నీ పాపం చేశానని చెప్పేసుకొని ఒప్పుకుంటా మాత్రం ఒప్పుకోం. ఎందుకంటే మనకు ఒక ఈగో. ఎందుకంటే ప్రార్థనగా వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, ఏంటి ప్రతి వారం చర్చికి వెళ్తున్నా, ఆలయం ప్రేయర్కి వెళ్తున్నా, శుక్రవారం ప్రేయర్కి వెళ్తున్నా, పక్కింటి వాళ్ళు ప్రార్థనకి పిలిస్తే పక్కకి వెళ్తున్నా. అంటే నేను దేవుళ్ళో బాగానే నడుస్తున్నా, కానీ ఏం లేదు, క్రియలు లేవు.
అందుకనే ఇక్కడ ఏం చెప్పాడు? వ్యభిచారము, మాంత్రికులను, విగ్రహారాధికు, అబద్ధికులను అగ్నిగుండం వేస్తున్నాడు. పిరికి వారును అంటే మనం పిరికి వారిలో కూడా దేవుడికి ఇష్టం ఉండదు. విన్నారండి? నేను పిరికోడిని ఒకప్పుడు, కానీ ఆయన్ని పట్టుకున్నాక, ఆయన సన్నిధానికి వచ్చినాక ఆయన ధైర్యంగా నిలబడి ఇక్కడ మాట్లాడేస్తుంది. నేను ఇంట్లో బయటికి రాలంటే మా ఆవిడ తోడు లేదు అంటే అంత భయస్తుంది. కానీ దేవుడిని పట్టుకుంటే ఎట్లుంటాం? ధైర్యవంతులుగా ఉంటాం. నిజమమ్మా. మీరు బయటికి రావాలన్నా, మా పెళ్ళైన కొత్తలు మా మామగారు తీసుకెళ్ళాడు, నాకు తోడు ఒకరు ఉండాలా, ఏది చిట్టుకున్నా భయపడాడు, అంత భయస్తుంది. అంటే అప్పుడు అసహ్యం ఉంది. ఇప్పుడు దేవుడికి ఇష్టంగా ఉంటే భయపడకున్నప్పుడు మనం అది ఏ విధంగా సాధ్యమైంది? దేవుని వల్లనే. కానీ మన వల్లే సాధ్యమైంది. దేవుడు ఒట్టిగే ఇవ్వడు, కానీ మన ప్రయాసం కూడా ఉంటుంది. అవునా కదా? మన ప్రయాసం ఏంటి? మనం తప్పు చేస్తాను, ఆ తప్పుని మనం సరిదిద్దుకోవాలంటే దేవుడికి ఏం పెట్టాలా? బలి అర్పించాలా? మరి కోళ్ళ కుక్కను అర్పించాలా? అమ్మా, ఒక లేఖను అర్పించాలా? ఒక కోడిన కుక్కను అర్పించాలా? లేదా ఒక పావురాన్న? దేన్ని అర్పిద్దాం దేవునికి బలిగా? చెప్పండి, ఏమి అర్పించాలమ్మా దేవునికి? విరిగేంటే ఏంటి? ఏడుచుకుంటానా? ఉపవాసాన్ని ప్రకటించుకొని ఆయన సన్నిధానంలో తీర్మానం చేసుకుని, ప్రభువా ఇగో నాలో ఈ చెడు ఉంది, లేక నాకు ఈ కార్యం జరగట్లేదు ప్రభువా, ఏంటి ఎందుకు జరగట్లేదు, దేనికి జరగట్లేదు, నీకు ఇంత ఇష్టడుగా నేను ఉంటున్నా, నీకు అన్నీ నేను మంచి మార్గంలో నడుస్తున్నా, కానీ ఎందుకు జరగట్లేదంటే ఏదో ఒక అబద్ధం ఉందనుకుందాం, లేకపోతే ఇంకేదన్నా ఉందనుకుందాం. మరి అబద్ధం పోవాలంటే నువ్వు అబద్ధకరంగా ఉండొద్దని చెప్తాను కదా యేసయ్య. మరి అది పోవాలంటే ఆయన దగ్గరికి విరిగలిగే హృదయంతో వచ్చి ఒక 5 దినాలు లేదా ఎన్ని దినాలన్నా ఒక ప్రకటన చేసుకొని మనం విరిగలిగే హృదయంతో నువ్వు మంచిగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నీ నోట అబద్ధాలు కాదు కదా, ఒక బూతు మాట కూడా. ఎవరు చెప్పాలి మనకి సాక్ష్యం? మన కుటుంబ వ్యక్తులు చెప్పాలా, మన చుట్టుపక్కల వారు చెప్పాలా, మన ప్రతి బజార్లో ఉన్న వారు కూడా చెప్పాలా? మేము ముట్టుకుంటే మేము మరణం అవుతామరా, ఆ దగ్గరికి పోవద్దు అనే సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కటి బలి అంటే ఆనాడు ఏమిచ్చారు? కోడెలని, పావురాలని, గొర్రెల్ని, పుట్టెలు అర్పించారు. ఇవాళ బలి మనకి మనమే అర్పించుకున్నప్పుడు మనము ఎక్కడికి వెళ్తాం? జీవంలోకి వెళ్తాం. కానీ ఆ జీవంలో కూడా పోకుండా ఉంటూ అబద్ధాలు, వ్యభిచారము, మోసము ఏంటి ఆనాడు వ్యభిచారం చేసినా ఒక బలి అర్పిస్తే పోయింది. కానీ ఇవాళ వేసే ఒక కఠినమైన శిక్ష విధిస్తాడు. కంటి చూపు తోని చూస్తేనే పాపం అన్నాడు. అవునా? అంటే మన చూపు ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా కదా ప్రియ దేవుని బిడ్డలారా. అంతేగాని మన చూపు ఎట్లుండాలా? ఎదుటి వారికి వ్యామోహం కలిగించేలా కాకుండా ఆ చూపులో భయం, వాళ్ళు మనం చూడాలంటే మనం భయపడేలాగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఈ కార్యం చేయలేదని చెప్పితే మీరు దేవునికి ఇష్టం కాదు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ నేను చెప్తాను, నా జీవితంలో నేను ఇప్పటి వరకు నేను దేవుని ఎరగక ముందు కూడా నన్ను పోషించుండు, దేవుణ్ణి ఎరిగినాక అనేకంగా గొప్పగా ఘనంగా పోషిస్తాడు. కానీ మేము ఎప్పుడు ఎదుటి వారితో ఇట్లా చూపించుకోలేదు. ఇలా చూపించుకున్నాము అంటే మనం దేవుని దృష్టిలో అన్ఫిట్, మనుషుల దృష్టిలో గొప్ప. ఎందుకంటే డబ్బు ఉంటే అందరూ ఎవరైనా వస్తారు రానా? 10 లక్షలు నీ దగ్గర ఉంటే నీ ఇంటి చుట్టూ ఉన్న 10 మంది నీ దగ్గరకు వచ్చి అక్క బాగున్నా, వదిన బాగున్నావా, ఏంటక్క ఏంటి అది ఇది మాట్లాడతారు. అక్క నాకు 2 రోజులు మాట్లాడతారు, 3వ రోజు అక్క ఒక 5,000 ఇవ్వ అని అడుగుతారు. అడుగుతారా లేదా? తప్పకుండా కదా. అదే
నువ్వు దగ్గర రూపాయి లేకుండా దేవుడే ఉన్నాడనుకో, నిన్ను ముట్టుకొని కాలిపోతావు. నాకు తెలుసు. అక్క ఒకసారి నాకు ప్రార్థన చేయవా, నా ఇంట్లో ఆపద ఉంది, ఈ ఆపద ఏమైనా పోద్దేమో. ఏది గొప్పది? ఏది గొప్పదమ్మా? ప్రార్థన గొప్పదా, డబ్బు గొప్పదా? అప్పుడు నీకు విలువ పెరిగిందా? ఎక్కడ పెరిగింది విలువ? దేవుని దగ్గర పెరిగింది. కానీ మనుషుల దగ్గర అరే వాళ్ళ దగ్గర ఏం లేదని అనుకుంటారు, కానీ వాళ్ళకి దేవుడు ఉన్నాడని చెప్పేసి అని తెలియపరుచుకున్నప్పుడు మనము ఆయన జీవంలోకి మనం ప్రవేశింపగలుగుతాం. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి విషయంలో కూడా దేవుడు ఏం చెప్తాడు మనకి, మీరు మంచి మార్గంలో నడవండి, నన్ను చూసి నడవండి, లేకపోతే మన పితరుల వల్ల నడవండి. మన పితరులు కొంత తప్పు చేశారు, వేసే తప్పు లేదు, అవునా అమ్మ కదా? మన పితరులు కొన్ని తప్పు చేశారు, కానీ అంత పరిశుద్ధంగా ఉన్న ఏరియా కూడా ఎదివేలు భయపడిపోయేది. ఎక్కడ పోయాడు? బద్రు సంగింది సంపేద ప్రభా రక్షణ అంటే అంత మహిమ పొందుకున్న అతనే భయపడ్డాడు. అంటే మానవులు అందరం భయపడగలం, కానీ భయము తొలగాలంటే మనము విరిగినగిన బలి అర్పించినప్పుడు మనలో ప్రతి ఒక్క భయం పోతుంది. ప్రతి ఒక్క కార్యం, ఈ కార్యం జరగలేదంటే మనలో ఏం లేదు, దేవుడు లేడు. నామకే వాస్తు క్రైస్తవులం, ఆయన పేరు చెప్పుకొని లోకంలో జీవించే బిడ్డల. ప్రియ దేవుని బిడ్డల, మనం ఆ విధంగా ఉండొద్దు. ఆ విధంగా మనం ఎక్కడ పోకూడదు? అగ్నిగంధకులో పోవద్దు, నిత్య నరక అగ్నిలో ఉండొద్దు. అది 7 అగ్ని, అక్కడ పురుగు సావదు, అగ్ని ఆరదు, రక్షించే వాళ్ళు ఇవాళ రక్షిస్తాడు. ఎవరు రక్షిస్తారు? ఈ లోక వైద్యుల దగ్గరికి పోతున్నాం మనం. ఏదైనా రోగం వస్తే, లేదా మన పక్కింటి చెల్లి వస్తుంది, అక్క వస్తుంది, తమ్ముడు వస్తాడు మళ్ళీ కాపాడడానికి. అక్కడ కాపాడే నరుడు ఎవరు లేరు. అందుకని చెప్పి దేవుడు మళ్ళీ ఇక్కడే మీరు ఒక మంచి మార్గాన్ని స్థిరపరచుకోండి, ఆ మార్గంలో మీరు అందరూ నడిస్తే మీరు నిత్య జీవంలోకి వస్తారు. నిన్ను నువ్వు రక్షించుకో, వేరొకరిని రక్షించమంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం రక్షించుకోలేకపోతున్నాం, ఎతన్ని రక్షించట్లేదు. మన నడక, వీళ్ళు మందిరానికి వెళ్తున్నారు, అబద్ధం మాట్లాడుతున్నారు, సీరియల్స్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, ఏం కాదు, మనం చూసినా ఏం కాదు. అప్పుడు ఏమైతుంది? భయం ఉన్నోడు కూడా ఆ భయం పోయి ఏం చేస్తున్నారు? దేవుడు క్షమించే దేవుడు, క్షమించే యేసయ్య కాదండి. ఎందుకంటే మనం అందరం అనుకుంటున్నాం యేసయ్య క్షమిస్తాడు, యేసయ్య అది చేస్తాడంటే. చాలా మంది చెప్పేది ఏంటంటే ఆ దొంగని క్షమించింది కదా ఎక్కడ? శిలువలో చనిపోయేటప్పుడు. కానీ ఆ దొంగ హృదయాన్ని చూసిండు దేవుడు. మన హృదయం ఎట్లుంది? ఏమన్నాడు పక్క దొంగతోని? ఆయనలో ఏ కపటము లేదు, ఆయన ఏ దోషము లేదు, ఆయనకి శిక్ష తగదని అని చెప్పేసి అన్నాడు. అందుకనే నేను మనం ఏం చేస్తాను? అన్నీ ఎరిగి కూడా అదే తప్పు చేస్తున్నాం కాబట్టి మనకి అధికమైన శిక్ష ఉండదు. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం ఈ జీవితము కొన్ని దినాలు, కొన్ని రోజులు మట్టికే. ఇది మన అద్దిల్లు. ఏ ఇల్లు ఇది? ఇది అద్దిల్లు. భూమి మనకి అద్దె గృహము. ఇది ఖాళీ చేసి ఒకనాడు తిరిగి వెళ్ళవలసినదే మన నిజమైన గృహానికి. మరి నిజమైన గృహానికి పోదామా? మధ్యలో ఆగిపోయి అగాధంలో ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. మందిరానికి మనం వస్తున్నామంటే భయంతో రావాలి, భక్తితో రావాలి. ఎప్పుడు రావాలి మనం? చాలా మందికి ఎప్పుడు పోయినా ఒకటి అనుకుంటారు, కానీ సమయముకు విలువైనది దేవుడికి నచ్చదు. మెయిన్ సమయము సద్వినియోగం చేసుకోమంటాడు. ఆ సమయము మనకు లేనప్పుడు మన దేవుడికి భయపడినట్టే. ప్రియ దేవుని బిడ్డలారా, 100 పనులు ఉంటాయి రోజు చేసుకునే పని కదా. ఒకరోజు తినకపోతే చనిపోం కదా, సాయంత్రం తిందాం. అసలు యాక్చువల్గా ఈ దినము ఒక పని కూడా చేయకూడదు మనం. విన్నారా? అన్నం కూడా వండుకోకూడదు. ప్రతి విషయం కూడా మనం ఏ విధంగా ఉండాలా? దేవుని మీద జాగ్రత్త ఉండాలి తప్ప కూర చేసుకుందాం, అది వండుకుందాం, ఇది వండుకుందాం అని చెప్పేసనే ఒక సిద్ధాంతంతో మనం ఉండకూడదు. అందుకనే దేవుని బిడ్డలారా, సమయానికి రావాలి. మీ తలంతో పాటలు పాడాలని ఉందా?
ఉంటుంది ఒక్కొక్కసారి. అవునా? అయ్యగారు నన్ను ఒకసారి ప్రార్థన చేయమంటే బాగుండేమో మన తలంపు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎట్లుండాలా? ఏ విధంగా రావాలా? ముందు సమయానికి వచ్చినప్పుడు మనకు అన్నీ దొరుకుతాయి. సమయానికి రాకపోతే దొరుకుతా? మనం పెళ్ళికి పోతున్నాము, ఏంటి ఒక గంట ఆగిపోయినాం అనుకోండి, దొరుకుద్దమ్మా? అంత అయిపోద్ది, లాస్ట్ సంపాదన మిగులుతుంది. అవునా? అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మందిరానికి వచ్చి అన్నిటిని పొందుకోవాలంటే మనం దేనికి విలువ ఇవ్వాలా? సమయానికి విలువ ఇవ్వాలా. ఆ సమయానికి విలువ ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే మనం ప్రార్థన చేసి విరిగితే కాదు, ఆయన క్రియల మార్గంలో మనం నడిస్తే, ఆయన మార్గంలో నడిస్తే మనకి అంత ఆశీర్వాదమే. ఆశీర్వాదం ఎక్కడ? ఈ లోకం ఆశీర్వాదమా? ఈ లోకంలో ఉంటుంది దేవుని బిడ్డలకి, పరమందు కూడా ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఈ లోక ఆశీర్వాదం కావాలనుకుంటే పరలోక ఆశీర్వాదం పోదు. ఈ లోక ఆశీర్వాదం ఏంటి? చాలా మంది అనుకుంటున్నారు ధనము, డబ్బు, ఘనత, ఏంటి విన్నారా? అవునా? ఎమ్మెల్యే కావాలి, ఎంపీలు కావాలంటుంది. కానీ నేను పరిశుద్ధంగా జీవించాలని ఒక్కరు మాత్రం అనుకోరు. అనుకుంటారా దేవుని బిడ్డలారా? ఏంటి మరి పరిశుద్ధ జీవితం అడుగుతుండా దేవుడు? ఎమ్మెల్యే అడుగుతుండా? మరి ఆ విధంగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మన పితరులు ఉన్నారా లేరా? అందరు ఉన్నారు కదా. ఏలియా ప్రార్థిస్తే అగ్నిని దింపిండా లేదా? వర్షాన్ని ఆపాడా? మళ్ళీ వర్షాన్ని కురిపించిండా? కానీ ఒక్క నిమిషం ప్రార్థనకి అగ్నిని దింపి దహన బలిని ఎక్కడ? యెజబెల్తోని 400 బయలు ప్రవక్తలతో శబ్దం చేసినప్పుడు ఏం చేశాడు? ఒక్క ప్రార్థనకి అగ్ని వచ్చింది. అదే జారిపోతుంది. 7 మార్లు ప్రార్థించినప్పుడు వర్షం వచ్చింది. మరి ఒక్కసారి దింపాలి కదా, ఒక్క ప్రార్థనకే రావాలి కదా. ఒక్కసారికి అగ్ని వచ్చినప్పుడు ఒక్కసారికి వర్షం కురవాలా వద్దా అమ్మా? మరి ఎందుకు కురవలేదు అంటే మనలో ఏ పాటైన గర్వం ఉందేమో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అప్పుడు ఏంటంటే పట్టుదలతో, ప్రభువా ఆ ఒక్క మాటకి అగ్ని ఇచ్చినావు, మరి 7 మార్లు నేను ఎందుకు నన్ను అంటే నీ చిత్తం అయితేనే జరిగించాలా, ఆయన చిత్తం నేను జరిగించడు కదా. అందుకని 7 మార్లు ప్రార్థన చేసిండు. చిన్న నల్ల మబ్బు వచ్చింది, అదేమైంది? పెద్ద మబ్బుగా వచ్చి ఏంటి అంత వర్షం కురిసింది. అలాగే మన ఇంట్లో కూడా వర్షం కురవాలంటే మనం ప్రార్థన చేయాలి. ఏ వర్షం కురవాలా? దీవనకరమైన వర్షం కురవాలా. అప్పుడు మనకి ఎంత సమృద్ధి ఉంటుంది. అవునమ్మా? ఒక కేజీ బియ్యం లేకపోయినా మన బాధ ఉండదు. కానీ ఒక గ్లాస్ నీళ్ళు లేకపోతే బాధ ఉంటుందా? అందుకే సమృద్ధి గల ఉంటే ఉంది వాటర్ ఉంటే, అవునా కదా. అందుకే సమృద్ధి అయిన వర్షం మనం కురిసినప్పుడు మనం సమృద్ధిగా జీవించగలుగుతాం. అందుకే దేవుని బిడ్డలారా మరొక్క మాట మనం చూసుకుందాం. యోహాను రాసిన పత్రిక 3:36. యోహాను రాసిన పత్రిక, అందుకే పత్రిక యోహాను రాసిన, అదే సువార్త, సారీ యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి. అంటే ఇప్పుడు మరి ఎవరి మీద విశ్వాసం ఉంచాలా? మన పక్కింటి వాళ్ళ మీద విశ్వాసం ఉంచాలి, లేదా సేవకుడి మీద విశ్వాసం ఉంచాలి, సేవకురాల మీద విశ్వాసం ఉంచాలి, సంఘ పెద్దల మీద విశ్వాసం ఉంచాలి. అవునా? ఇవాళ ఏం చేస్తున్నాం మనం? అంతే చేస్తున్నామా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏ విధంగా చేస్తున్నాం ఈ రోజులలో? సంఘ పెద్ద దగ్గరకు పోతేనే కుదురుద్ది, లేకపోతే పాస్టర్ గారి దగ్గరికి పోతేనే కుదురుద్ది, పాస్టర్ గారి దగ్గరికి పోతేనే కుదురుద్ది అంటాను. కానీ దేవుని దగ్గర మనం అంటే వీళ్ళు ముఖ్యమే, వీళ్ళకంటే ముఖ్యము
యేసయ్య. విన్నారమ్మా? ఎందుకంటే అందరూ సేవకులు కాలేరు, అందరూ ప్రవక్తలు కాలేరు. దాంట్లో కొంతమంది, ఆ కొంతమంది ద్వారానే దేవుడు ఆయన బిడ్డలతోని మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటల ప్రకారం ఆ బిడ్డలు మారి ఆయన మార్గంలో, మంచి మార్గంలో నడిచినప్పుడు నిత్య జీవనంలోకి మనం ప్రవేశిస్తాం. ఏమంటాడు? ఉగ్రత అంటే అంతే కదా. దేవుడు ఉగ్రత అంటే ఏంటి? నరకమైనట్టే కదా, కోపమైనట్టే కదా. మరి ఆయన కోపంతుడు మళ్ళీ ఏం చేస్తాడు? తీసుకెళ్ళి నిత్య నరకాకులు వేస్తాడు. మనం మంచి ఎండకి 5 నిమిషాలు ఎండలో ఉండలేము. ఎండ వద్దులేండి, ఎండ వదిలేండి. ఎండ మబ్బు ఉండి 10 నిమిషాలు గాలి లేకుండా ఉండగలమా? మరి గాలి లేకుండా ఉండలేని మనం మరి నిత్య నరకాగ్ని ఎందుకు కోరుకుంటున్నామంటే మనం? ప్రియ దేవుని వెళ్ళారు ఆరాధించండి ఒక్కసారి. మనం నిత్య నరకాగ్ని ఎందుకు కోరుకుంటున్నాం అంటే యేసయ్య క్షమిస్తాడని చెప్పేసి ఒక తలంపుతోనే జీవిస్తున్నాం మనం. కానీ క్షమించే దేవుడు కాదండి, రోషం కల దేవుడు ఆయన. మన బిడ్డని మనం 2 సార్లు 3 సార్లు తప్పు చేస్తేనే మనం ఏం చేస్తాం? ఇష్టం వచ్చి కొట్టేస్తాం. కొట్టమా? మరి మన బిడ్డని మనం కొడుతున్నప్పుడు ఆయన కుమార్తెలైన మనల్ని దేవుడు మనం శిక్షించడా? అంటే నీకే కోపం ఉంది, ఆయన లేదా? మరి అదెందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? దేవుని బిడ్డారా, మన మందిరానికి వస్తున్నాం కాదు ముఖ్యం. మన అడుగు ఎట్లా నడుస్తుంది అనేది ముఖ్యం. మనం ఎట్లా వేస్తున్నాం అడుగు? బురదలు వేస్తున్నామా? మంచి దారులు వేస్తున్నామా? ఆ బురద మనకు అనుకూలంగా అనుకోండి, అది ఏ విధంగా ఉంటుంది? అవునా? చూసేవారికి ఆలస్యంగా ఉంటుంది. అదే ఈ బురదలో వచ్చాడని చెప్పేసి. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, అందుకే అంటాడు ఎవరి మీద కుమారుని యందు విశ్వాసం చూవాడు నిత్య జీవం గలవాడు. తండ్రి అయిన దేవుడి మీద విశ్వాసం ఉంచమాడా? ఏమా? తండ్రి అయిన దేవుడి మీద విశ్వాసం ఉన్నాడా? మరి కుమారుని మీద, ఆయన గొప్ప దేవుడు కదా. మరి కుమారుని మీద ఎందుకు ఉంచమంటుందంటే కుమారుడికి కలంకము లేకుంటున్నాడు కాబట్టి ఆయన మీద ఉంచితే అది మన కోరిక. చాలా మంది ఒక మాట మీకు గుర్తు చేస్తున్నా, చాలా మంది పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఎంతమంది పరిశుద్ధాత్మ వచ్చిందండి చెప్పండి? పరిశుద్ధాత్మ అంటే ఏమిటండి మీ ఉద్దేశంలో? పరిశుద్ధాత్ముడు అంటే ఏమిటి చెప్పారా? మనలో పరిశుద్ధాత్ముడు వస్తే మనల్ని ఏరి పెట్టి చూపించడానికి ఎవరికి అధికారం లేదు. అంటే మన నడక, క్రియ ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధంగా ఉంటుంది. నీ తలంపు కూడా, అది పరిశుద్ధాత్ముడు. విన్నారా దేవుని బిడ్డలారా? అది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. అంటే నీళ్ళు పరిశుద్ధాన్ని ఫస్ట్ ఆహ్వానించుకోండి. విరిగి నీ హృదయంతో మీరు ఉండండి. ప్రభా నీ ఆత్మతో నింపండి, నాలో ఉన్న ప్రతి ఒక్క కలంకాన్ని కడగండి. ప్రభా నాకు అగ్ని వద్దు, నీ నిత్యరాజ్యం కావాలి, నీ మాట ప్రకారం నేను నడవాలని ఒక తీర్మానం చేసుకున్న రోజు దేవుడు కంపల్సరీ ఏంటి మీ మాటని అంగీకరిస్తాడు, మిమ్మల్ని అంగీకరిస్తాడు. చూడండి, ఏబేలును కయ్యను చూసారా? ఏబేలు అర్పణ స్వీకరించిండు, కయ్యనక్క అర్పణే కాదు, కయ్యని అర్పణని అర్పణ ఉంటుంది. చదవండి బైబిల్ వాక్యంలో. కయ్యని అర్పణని అంగీకరించలేదు. ఏబేలు అర్పణని అంగీకరించలేదు. ఏబేలు ఏ విధంగా ఇచ్చాడు? దేవునికి శ్రేష్టంగా ఇవ్వాలనుకున్నాడు. ఆయన పండించిన పంటలో శ్రేష్ట ఫలం ఇచ్చిండు. కయ్యను అనుకోండు, ఆయన ఎక్కడ చూస్తుందా ఏది ఇచ్చినా సరిపోతుందని చెప్పేసి ఏం చేసిండు? పాలిపోయిన ఒక గొర్రెను దేన్నో తీసుకుపోయి ఇచ్చిండు. అప్పుడు ఏమన్నాడు? నేను కయ్యని అర్పణని అంగీకరించట్లేదు, ఏబేలు అర్పణ అంగీకరించి ఏబేలుని ఆస్వాదిస్తే అప్పుడు ఏం చేసిండు? కయ్యనికి కోపం వచ్చి చంపేసిండు. అప్పుడు ఏం చేసిండు? దేవుడు శిక్షించిందా లేదా? అంటే ఎవరి మీద కూడా మనం ఏ విధంగా ఉండాలి? పాపతాపాలు ఉండకూడదు. ప్రతి విషయంలో మనం సమాధానం కలిగి ఉండాలా. వాళ్ళు నిన్ను తిట్టారనుకో, క్షమించు ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు నిన్ను క్షమిస్తాడు, వాళ్ళని క్షమిస్తాడు. వాళ్ళే వచ్చి నీకు మరి సారి చెప్తారు. అవునా?
అలా ఎప్పుడైనా చేశారా మీరు? చేసి చూడండి కంపల్సరీ. ఎందుకంటే నా జీవితంలో జరిగినాయి అలా. మీ జీవితంలో ఎందుకు జరగవు అంటే మనం ఆయనకి ఇష్టంగా లేనప్పుడు ఉన్నట్టు ఉంటున్నాం. ఎట్లా ఉన్నట్టు ఉంటున్నామే తప్ప ఆయనకి ఇష్టంగా మనం నేను ఇష్టంగా ఉంటున్నా నాకెందుకు చేయట్లేదు అని చెప్పేసి అని ఇట్లా అడగవచ్చు. కానీ మీరు అడగలేకపోతున్నారంటే తేడా ఉంది కదా. ఇట్లా అడగాల. పోరాడు. యాకోబు పోరాడి గెలిచిండు. దేంతో పోరాడి గెలిచిండు? దేవునితో. ఎట్లా? కర్రబట్ట, కత్తి పెట్ట, దేంతోని? ప్రార్థనతో పోరాడిండు. విన్నారా? తెల్లవారి దాకా ప్రార్థన చేసిండు. నువ్వు నన్ను దీవించు, ఆస్వాదించు, నన్ను చంపేస్తాడేమో, నాకు సమాధానం కావాలి అని చెప్పేసి అని పోరాడి ఏమైనప్పుడు ఆశీర్వాదం పొంది ఏం అన్నాడు? నువ్వు యాకోబు కావు, ఇక నుండి నువ్వు ఇశ్రాయేలువి. మరి మనం ఏం పోరాడుతున్నాం? 2 నిమిషాలు మనం ప్రార్థన చేయలేం, ఒక క్షణం ప్రార్థన చేయలేం. మరి జరగట్లేదని చెప్పి మనం ఎందుకు నిందేస్తున్నాం దేవుని మీద? దేవుని బిడ్డలారా, అదే మీరు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడు? నిత్య జీవం ఎట్లా ఉండాలా? విశ్వాసం. కుమారుని యందు విశ్వాసించువాడే నిత్య జీవం గలవాడు. కుమారుడికి అవిధేయంగా ఉంటే ఆయన ఉగ్రతకి లోనైతా ఉంటాం. ఒక్క చివరి మాట ఒక్కటి చూసుకొని మనం ముగించుకుందామని. రోమాపత్రిక 5:5. ఎందుకనగా నీ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. మన నిరీక్షణ. మరి నిరీక్షణ ఉందా మనకి? ఇప్పటిదాకా నేను చెప్పింది అదే. నిరీక్షణ అనేది ఉందా మనకి? ప్రియ దేవుని బిడ్డలారా, క్షణం కదా, గడియ. క్షణం కాదు, గడియ కూడా మనం ఓర్చుకోలేము. ఏసే నేను ప్రార్థన చేస్తాను, నాకు ఎదిగేట్లేదు అంటేనే తప్ప మన క్రియల్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు. అందుకనే మనం నిరీక్షణ గలవారై ఉండి ఏం తెచ్చుకోవాలా? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను పొందాలి. అంటే పరిశుద్ధాత్మ ఎట్లా వస్తుంది? మన నిరీక్షణ, మన పట్టుదల, మన ప్రార్థన, మన విరిగిన హృదయాన్ని మనం ఇచ్చినప్పుడు మనం అడగాల, ప్రభువా నీవు నాలో నివసించాలంటే నీ పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచు, అప్పుడు నేను పరిశుద్ధంగా ఉండే నీ మార్గంలో నేను నడుస్తాను, అప్పుడు నన్ను దీవించి సదాకాలం నీతో భాగ్యాన్ని నాకు ప్రసాదించాలని చెప్పేసి మనం అడగాలి. కానీ ఆ విధంగా మనం కోరట్లే. ప్రభువా కార్యి, ప్రభువా ఉద్యోగమి, ప్రభువాది నీ అక్కర్లో ఆయన తెలవదమ్మా? నేను అడగకముందే తెలిస్తే లేదా? మరి నీ అక్కర్లో తెలిసే నువ్వు అడగాల్సినది ఏంటి? నువ్వు కోరుకోవాల్సింది ఏంటి? పరిశుద్ధ జీవితాన్ని కోరుకోవాలా, కోరికలు కోరుకోవాలా? మన పరిశుద్ధ జీవితాన్ని కోరుకున్నప్పుడు మనకి అక్కర్లో మనకి తెలుస్తున్నాడు, ఏది కావాలో అది ఇస్తాడు. కానీ కొన్ని శ్రమ అనేది కొద్దిగా ఉంటుంది. శ్రమ లేకపోతే మనం ఆయన కాడి మోయకపోతే మనం పరిశుద్ధ జీవితం గడపలేము. అందుకని కొద్దిగా మనకి ఆ శ్రమను నీకు ఎన్నదగినవి కావని చెప్తాను. అవునా? ఆయన పెట్టే శ్రమ మనకి ఎన్నదగినవి కావు. అంత చంపే శ్రమ మనకు పెడతానా కదా? మరి ఆ శ్రమను కూడా మనం భరించకపోతే ఆయన అంత పెద్ద మరాను మోసేయ సుకుమారుడు. అవునా? మనమన్నా చిన్నప్పటి కష్టం పడ్డా, ఆయన సుకుమారుడు కదా, దైవ కుమారుడు సుకుమారుడు కదా. మరి ఆయనంత సుకుమారుడు మన పాపబాలను మోసాడే. ఆయన కొద్దిగా శ్రమ పెడితే మనం ఎందుకు తప్పిపోతున్నాం? దేవుని బిడ్డ జ్ఞాపకం చేయండి. మనం తప్పిపోకూడదు. సరళమైన మార్పులు ఉండాలా, ఆయన పోలిక మనం ఉండాలా, మనల్ని చూసి మన పక్క వారు కూడా మారి ఆయన అనుగ్రహించినప్పుడు మనం నిత్య జీవనంలోకి కల్పిస్తాం. మన ఆస్తి మన బ్యాంకులలో కాదు. ఏంటి బ్యాంకులో ఉన్న సంపాదన మనం చచ్చిపోయిన తుక్కుపడి దేవుడుకుంటుంటే కూడా రాదు. అదే పరలోకంలో ఉన్న మనం దాచుకున్న అనేది అది నిత్య జీవనంలో కనిపిస్తుంది. పరలోకం దాచుకున్నది అంటే మీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడితేనే అది. మనము మారట్లేదు,
మన పక్కన ఉన్న వారు మారట్లేదు. ప్రియ దేవుని బిడ్డారా, మీరు జ్ఞాపకం చేసుకొని ఏంటి మనం నిత్య జీవనంలోకి పోవాలా, ఎక్కడ ఉండాలా, ఏ విధంగా నడుచుకోవాలి అన్నది దేవుడు నా ద్వారా మీతో మాట్లాడించాడు. ఈ యొక్క చిన్న వాక్యాలని మీ మీద ఫలించి అభివృద్ధి దేవుడు దీవించాలని కోరుతూ ముగిస్తున్నాను ఈ మాటలు.